అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తారు? మేమైతే స్వర్ణగిరికి అయితే వచ్చినాం. ఇక్కడ చూసారా, వెంకటేశ్వర స్వామి అయితే చాలా మంచిగా అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇట్లా కొబ్బరి మట్టలతోటి ఆకులతోటి అయితే మంచిగా అలంకారం అయితే చేసారు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ బయట ఇట్లా భక్తులకైతే ఎండ తలగకుండా అయితే కాటన్స్ అయితే వేసిరు. పైనంగా ఇట్లా చల్లటి తాటిపత్రి అయితే పైనంగా అయితే పరిచిరు. ఇక్కడైతే చాలా అందంగా చూడదగ్గ ప్రదేశంగా అయితే డిజైన్స్ ఇట్లా చాలా అందంగా సూపర్ అయితే వేసిరు. ఈరోజు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి చాలామంది భక్తులు అయితే వచ్చిరు. ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ మేము మా నందిని నేనైతే స్వర్ణగిరికి అయితే వచ్చినాం. లోపలికి అయితే వచ్చినాం, గుడి లోపలికి. ఇక్కడ జనాలు అయితే క్యూ లైన్ పెట్టారు. నడవలేక అయితే ఇక్కడ కూర్చున్నారు. చూసిరా, అందరూ అయితే కూర్చురు. ఇక్కడ అందరు క్యూ లైన్లో అయితే కూర్చున్నారు. ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతారు, వికలాంగులు ఇట్లా. ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. ఇక్కడ స్వర్ణగిరి అని కౌంటర్ అయితే ఉంది కదా, అక్కడ టికెట్లు అయితే ఇస్తారు. చూసారా ఎంత గోపురాలు అయితే బాగున్నాయి. డిజైన్స్ పూలతో అయితే డిజైన్స్ బాగా చేసారు. టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే బాగుంది. ఇక్కడ ఏనుగు చూసిరా, నిజంగా ఏనుగు ఉన్నట్టే ఉంది అసలు. ఇక్కడ ఆవులు ఉన్నాయి, ఒక లేగదూడు ఉంది. అది నిజంగా ఆవులు లేగదూడు అన్నట్టే ఉంది. గడ్లు ఇట్లా మేత మేస్తున్నాయి అన్నట్టే చూపించారు. నిజంగా అయితే సూపర్గా ఉంది. ఇగో మా నందిని అయితే వెనకాడ పోయి కూర్చుంది భయపడకుండా. ఆయన చూసారా గుడి గోపురం ఎట్లా ఉందో. పూలతో మంచిగా అయితే డెకరేషన్ అయితే చేసారు. చుట్టుపక్కల శంకు చక్ర నామాలు అయితే ఉన్నాయి. పేరు ఏమంటలేదు ఆ నందిని చూస్తున్నావు. అగో ఇట్లా ఆవు లేక ఇక్కడ డస్ట్బిన్స్ ఏమైనా తినేయడానికి కూడా డస్ట్బిన్స్ అయితే వేసారు. అన్ని సౌకర్యాలు అయితే బాగానే ఉన్నాయి. సేమ్ టు సేమ్ నిజంగా ఆవులు ఉన్నట్టే ఉన్నాయి. గడ్డి ఉంది, గడ్డిలో ఇట్లా మేస్తున్నట్టు పాలిస్తున్నట్టు ఆవు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడికైతే లోపలికి అయితే వెళ్తున్నాం మేము. ఇగో ఇక్కడ ఏనుగుల్ని పూలతోటి అలంకారం చేసారు. బిందెలు ఇట్లా ఉన్నాయి. చూడడానికి అయితే చాలా సూపర్గా బాగా అనిపిస్తుంది. ముందు నడుస్తుండు. ఎండ అయితే మస్తు ఎండ కొడుతుంది. ఇక్కడ పెద్ద పెద్ద స్తంభాలతోటి ధ్వజ స్తంభాలు ఇట్లా చాలా మంచి వాతావరణం అయితే ఉంది. మొత్తం గుడిని మొత్తం పూలతోటి అలంకారం అయితే చేసిరు. ఏనుగుల కాడికి తొందరగా ఏనుగుల కాడికి ఇక్కడ చూసిరా. ఈడ కూడా మళ్ళా ఏనుగులు అవుతున్నాయి. అందరూ అయితే ఏనుగుల మధ్య వచ్చి ఫోటోలు అయితే దిగుతారు. మా నందిని అయితే రెండు ఏనుగుల కాడికి పోయి ఆయనతో ఫోటో దిగుతుంది. అక్కడ కాదు నంది, ఇక్కడ రెండు ఏనుగుల మధ్యలోకి రా. ఓకే, అట్లా ఏమన్నా అనగాలే అవి. చూసిరా, ఎండకు ఇట్లా కాళ్ళు కాలకుండా కింద అయితే రెడ్ క్లాత్ అయితే పరిచిరు. ఇక్కడ డెకరేషన్ చేసిరు. లోపల ఎంత బాగా చేసిరు అసలు. ఇట్లా మబ్బులు ఉన్నట్టే
లోపలైతే మస్తు ఇటు పో లోపలికి, చాలా అందంగా ఇట్లయితే మబ్బులలాగా ఇటు లోపలికి పో. అట్లా మబ్బులలో ఉండేటట్టు చేసిరు. సూపర్గా ఉంది కదా, బాగుంది కదా. దా మళ్ళీ ఇంకో డిజైన్ ఇది చెట్లలాగా. ఇప్పుడు మన నందిని అయితే పోయి ఇక చెట్ల కాలం బాగున్నాయి కదా అని చెప్పి వచ్చేసేయి. ఇట్లా గాలికి ఇట్లా ఊగుతున్నట్టు. మళ్ళీ ఇంకొక డిజైన్. ఇట్లా తలుపుల మీద అయితే గుడి గంటల లెక్క డిజైన్ వేసేసి చేపలు చూసిరా, 2 పింగ్విన్స్. ఇట్లా ఈ వాటర్ అయితే వస్తాయి, ఇప్పుడైతే రావట్లేవు ప్రస్తుతానికి. ఇట్లా చేపలు అయితే బాగున్నాయి. ఇదంతా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, వాతావరణం. ఇవన్నీ అయితే ఫోటోగ్రఫీ అయితే తీసి పెట్టారు. మళ్ళా అది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇట్లా పెట్టేసారు. మళ్ళీ సేమ్ టు సేమ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా చేపలు పెట్టిరు. ఇక్కడైతే వాటర్ ఉంటాయి కానీ వాటర్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేవు, పెట్టలేరు. ఇక్కడ గంటలు, మళ్ళీ ఇంకొక డిజైన్. మళ్ళీ ఒకటి షార్ట్స్ తీద్దాం. ఇంకో డిజైన్ అయితే పెట్టారు. గోయిడ గంటలు, మళ్ళా గోయిడ మబ్బుల్లాగా పెట్టింది. మళ్ళా ఇక్కడైతే ఇక చూసిరా, బాగున్నాయి కదా. ఇక నడుస్తూ బాగుందా, ఇక ఒక్కనే ఉండకుండా సేమ్ మబ్బులలో ఉన్నట్టే ఉంది. డిజైన్స్ అయితే చాలా బాగా చేసారు, అసలు మామూలుగా లేదు. సూపర్గా అబ్బా అన్నట్టు ఉన్నాయి డిజైన్స్ అయితే ఇక్కడ స్వర్ణగిరిలో. అందరు కూడా రండి ఇక్కడ స్వర్ణగిరికి వచ్చి దర్శనం అయితే చేసుకొని చూసిరా మబ్బులలో ఎట్లుందో. అందరు వచ్చి ఇట్లా ఫోటోలు ఇట్లా అన్ని దిగుతారు. చాలా మంచిగా అనిపించింది నాకైతే, చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ హ్యాపీనెస్ మస్తు ఎంజాయ్ అయితే చేసినాం మేమైతే. ఇక్కడ అయితే ప్రతి ఒక్కటి కళ్ళకి కట్టినట్టు అయితే నేను చూపిస్తాను. అందరైతే నా ఛానల్ని శ్రీకృష్ణ ట్రావెల్స్ $1 Vlogs ఈ ఛానల్ అయితే అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది పార్ట్ 2, మళ్ళీ పార్ట్ 3 కూడా ఉంటుంది. పార్ట్ 3 అయితే మళ్ళీ మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి, ఓకేనా. పార్ట్ 3 మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.